హలో అండి, అందరికీ నమస్తే. మీ అందరికీ మంచి రుచికరమైన ఉసిరికాయ పచ్చడి, ఇన్స్టంట్ ఉసిరికాయ పచ్చడిని చూపిస్తున్నాను. మీరందరూ నేను చేసినట్టుగా తప్పకుండా తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది. మీరు ముందుగా ఉసిరికాయలని ఒక కుక్కర్లో వేసుకోండి. ఈ ఉసిరికాయలన్నింటినీ కూడా మీరు అరకిలో తీసుకుంటారో కిలో తీసుకుంటారో అది మీ ఇష్టం అండి. మీరు ఎన్నైనా తెచ్చుకొని ఈ ఇన్స్టంట్ పచ్చడిని తయారు చేసుకోవచ్చు. మనకి ఒక 4-5 రోజులు నిల్వ ఉంటుందండి. అలాగే మీరు కుక్కర్లో కొన్ని వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. అలాగే కుక్కర్ మూత పెట్టే ముందు మీరు విజిల్ పెట్టకుండా ఉడికించుకోండి. ఒకవేళ విజిల్ పెడితే మటుకు ఒక 2 విజిల్ రానివ్వండి అంతే. ఎక్కువగా వేస్తే మాత్రం పేస్ట్ లాగా అయిపోతాయండి ఉసిరికాయలన్నీ. జాగ్రత్తగా ఉడికించుకోండి. ఆ తర్వాత మరొక బౌల్ పెట్టుకొని దీంట్లో మీరు కొన్ని ఆవాలు, అంటే మనకి ఎన్ని ఉసిరికాయలు తీసుకున్నామో దాన్ని బట్టి అందాజ తీసుకోవచ్చండి. నేను అరకిలోకి ఒక 10 గ్రామ్స్, అంటే కొంచెం మీరు చేదు ఎక్కువగా లేకుండా చూసుకొని అలా వేసుకోండి. మీరు ఈ ఆవాలు వేగిన తర్వాత దీంట్లో ఎండుమిర్చి, అలాగే ఇవి నల్లగా అవ్వకుండా చూసుకోండి ఎండుమిర్చి. ఎందుకంటే మనం ఇదే కారం వాడతాం కాబట్టి మనకి పచ్చడి లుక్ మొత్తం పోతుందండి. కొంచెం జాగ్రత్తగా స్టవ్ దగ్గరే ఉండి వేయించుకోండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని. తగినంత ఇంగు కూడా దీంట్లో వేసేసుకోండి. ఈ ఇంగు కూడా మనకి మంచి ఫ్లేవర్ వస్తుందండి పచ్చళ్ళకి. ఎంత బాగుంటుందో మీరే చూడండి. ఇందులో ఇంకా ఏమీ వేయాల్సిన పనేం లేదండి. మీరు జాగ్రత్తగా ఈ మూడిటితోనే మనం పచ్చడి తయారు చేసుకోవచ్చు. రుచి మాత్రం అమోఘంగా ఉంటుంది. ఇప్పుడు మీరు దీంట్లోనే ఈ ఉసిరికాయలన్నీ ఉడికించి పెట్టుకున్నాం కదా, ఈలోపు మీరు ఈ ఉసిరికాయలన్నిటిని కూడా ముక్కలుగా తయారు చేసి పెట్టేసుకోండి. లోపల ఉన్న గింజలన్నీ తీసేయాలి. అలాగే మనం ఎండుమిర్చిని మెత్తటి పౌడర్ లాగా తయారు చేసుకోవాలండి. ఆ తర్వాత మీరు ఈ ఉసిరికాయ ముక్కల్ని మీకు సైజు ఇదే కావాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే మీరు సన్నటి ముక్కలాగా కూడా కట్ చేసి పెట్టేసుకోవచ్చు. లోపల ఉండే గింజలు మాత్రం తీసేసుకోండి. ఇవి మరీ ఎక్కువగా ఉడికించుకోకండి, ఎందుకంటే మనకి పేస్ట్ లాగా తయారైపోతాయండి. మీరు కుక్కర్లో వేసినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఒక 2 విజిల్, లేదంటే విజిల్ లేకుండానే ఉడికించుకోవాలి. మీకు అర్థం అవడం కోసం చూపిస్తున్నానండి. మీకు మరికొంత చిన్న సైజు ముక్కలు కావాలంటే ఈ విధంగా కట్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఈ విధంగానైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ ముక్కలన్నింటినీ ఒక సపరేట్ బౌల్లోకి తీసుకొని, అలాగే దీంట్లో పసుపు, ఉప్పు, మనం మిక్సీ వేసుకున్న ఎండుమిర్చి పౌడర్ని దీంట్లో కలుపుకోవాలండి. మీరు రుచిని బట్టి వేసుకోవచ్చు ఉప్పు, కారం. మీరు స్పైసీగా ఎక్కువగా తినేవాళ్ళు ఎండుమిర్చి మరికొన్ని కూడా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు వేసుకోండి, అలాగే తగినంత ఉప్పు. పసుపు కొంచెం తక్కువగానే వేసుకోండి. అలాగే మీరు ఉప్పు మాత్రం చూసి టేస్ట్గా వేసుకోండి. ఒకవేళ మీకు ఇలా ముక్కలుగా కాకుండా ఒక సగం పేస్ట్ లాగా చేసి కూడా దీంట్లో గుజ్జులాగా తయారవుతుందండి. మనకి అదైనా వేసుకోవచ్చు దీంట్లో. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఎండుమిర్చి, ఆవాలు, ఇంగువ ఫ్రై చేసుకున్నాం కదండి, వేయించుకున్నాం కదా, ఆ పౌడర్ని దీంట్లో వేసుకోవాలి. మీరు కారం ఎక్కువ తినేవాళ్ళు మరికొంత పౌడర్ని కూడా వేసుకోవచ్చు, అంటే ఎండుమిర్చి కొన్ని ఎక్కువగా వేసుకోవాలి. మీకు మరొకసారి అర్థం అవడం కోసం చెప్తున్నానండి. ఉసిరికాయ ముక్కల్ని ఈ కారం కలపక ముందే మనం కొన్ని ఉసిరికాయ ముక్కల్ని మిక్సీ వేసుకొని కలుపుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత మరొక బౌల్ తీసుకొని దీంట్లో మీరు సింపుల్ పోపండి, ఎక్కువ ఏమీ వేయనవసరం లేదు. ఒక్కటే ఎండుమిర్చి, అలాగే కొద్దిగా ఆవాలు, ఇంగు వేసుకొని ఈ పోపుని ఆయిల్ ఎక్కువగా వేసుకొని ఈ పోపుని తయారు చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మీరు డైరెక్ట్గా ఈ పచ్చడిలో ఆయిల్ అంతా వేసేసుకోండి. ఎందుకంటే మనకి పసుపు వాసన, పచ్చి వాసన అనేది పోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత మీరు ఇంకా వేరే ఏ పోపు కానీ, వెల్లుల్లిపాయలు కానీ, జీలకర్ర కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. మనం ఈ 3 కాంబినేషన్తోనే ఈ ఇన్స్టెంట్ ఆవకాయ, ఉసిరికాయ ఆవకాయ అంటారు దీన్ని, మీరు ఇలాగే తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీరు వేడి వేడి రైస్లోకి
తినడానికి కూడా ఇది ఇప్పుడు రెడీ అయిపోయింది. నేను చేసినట్టుగా ఒకసారి తయారు చేసుకోండి. అలాగే ఒక గాజు బౌల్లో కూడా స్టోర్ చేసి పెట్టుకోండి. దాదాపుగా ఒక 4-5 రోజులు నిల్వ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వెరీ థ్యాంక్ యూ అండి.